డయాబెటీస్ ఉన్న వాళ్ళ కండిషన్ గాని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ సెల్ దగ్గర ఉండే మెంబ్రేన్, ఇటు పక్కనంతా బ్లడ్ ఉంది, బ్లడ్ వెసెల్ ఉంది. ఇది సెల్ లోపలనమాట. సో, మీరు గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ మీ బ్లడ్ కష్టపడి మీరు తిన్న ఫుడ్‌ని తీసుకొచ్చింది. బట్ ఇక్కడ సెల్ మెంబ్రేన్ గనక ఓపెన్ అవ్వలేదనుకోండి. ఇక్కడ ఓపెన్ అవ్వకపోతే ఈ గ్లూకోజ్ అనేది లోపలికి వెళ్ళదు. ఎప్పుడైతే వెళ్ళదో ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. మీరు ఇన్సులిన్ తీసుకున్నప్పుడు ఈ గ్లూకోజ్ అలాంగ్ విత్ ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్తుంది. అప్పుడు మీ బాడీలో ఇన్సులిన్ కరెక్ట్‌గా ఉన్నప్పుడు లోపలికెళ్తుంది. మీకు ఇక్కడ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. రైట్? సో, ఈ ఎనర్జీ ప్రొడ్యూస్ ఎలా అవుతుంది అంటే, ఇంతకుముందు నేను మెటబాలిజం క్లాస్‌లో చెప్పాను. మీరు తీసుకున్న ఫుడ్ ప్లస్ ఆక్సిజన్ ఈ 2 కలిపి సెల్స్ లోపలికి వెళ్ళి కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ అండ్ ఏటీపీ. ఏటీపీ అంటే నథింగ్ బట్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనమాట. ఎనర్జీకి సైంటిఫిక్ ఫార్మ్ అది. సైంటిఫిక్ నేమ్. సో, మీరు తిన్న ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మేజర్‌గా గ్లూకోజ్ తింటాం. సో, ఏ ఫుడ్ తిన్నా అందులో గ్లూకోజే ఉంటుంది. ఈ గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ 2 కలిపి సెల్స్ లోపలికి వెళ్ళి మైటోకాండ్రియాల అనే పార్ట్‌లో మీ కార్బన్ డయాక్సైడ్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఎనర్జీ మీ మెటబాలిక్ ఫంక్షన్‌కి యూజ్ చేసుకుంటారు. ఈ వాటర్ అనేది బయటికి పంపిస్తారు. కార్బన్ డయాక్సైడ్ అనేది బయటికి పంపిస్తారు. సో, మీకు ఎప్పుడైతే ఎనర్జీ యుటిలైజేషన్ తగ్గిపోతుందో ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గిపోతుందో మీ ఎనర్జీ అనేది ఫుడ్ లోపలికి వెళ్ళట్లేదు. అది ఏ కారణం చేత అయినా సరే మీ ఎనర్జీ తయారకపోతే అంటే మీకు ఆక్సిజన్ తక్కువైన ఎనర్జీ తయారవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ చుట్టూ పొగొచ్చేసింది అనుకోండి. మీకు ఊపిరి అందదు. ఎక్కువ బ్రీతింగ్ వచ్చేస్తుంది. ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయి, డ్రౌజ్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతారు ఆక్సిజన్ అందకపోతే. అదే గ్లూకోజ్ అందలేదనుకోండి అప్పుడు కూడా కళ్ళు తిరిగి పడిపోతారు. సో, ఈ 2 కలిపి లోపలికెళ్ళాలి. సో, ఈ సెల్ లోపలికి వెళ్ళి మీ కార్బన్ డయాక్సైడ్ వాటర్ కింద కన్వర్ట్ అవ్వాలి. ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలి. ఈ కార్బన్ డయాక్సైడ్ బ్రీత్ రూపంలో బయటికి రావాలన్నమాట. ఈ ఎనర్జీ అనేది మీరు మెటబాలిక్ ఫంక్షన్‌కి యుటిలైజ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మీరు తీసుకునే ఆక్సిజన్ ప్లస్ గ్లూకోజ్, కార్బన్ డయాక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుందని చెప్పాను కదా! ఇది నేను చెప్పినంత సింపుల్‌గా అయిపోదండి. ఇదేంటంటే ఒక పెద్ద మెటబాలిక్ ప్రాసెస్. ఇది చాలా కెమికల్ రియాక్షన్స్ అనేవి బాడీలో జరుగుతాయి. సో, ఇక్కడ మీరు కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నారా? ప్రోటీన్ తీసుకుంటున్నారా? నెక్స్ట్ లేదా ఫ్యాట్స్ తీసుకుంటున్నారా? ఆక్సిజన్‌తో పాటు మీరు ఎటువంటి ఫ్యూయల్ మీరు లోపలికి పంపిస్తున్నారు అనే దాన్ని బట్టి ఈ మెటబాలిక్ రియాక్షన్ అనేది మారిపోతూ ఉంటుంది. సో, మీరు తీసుకున్న ఆక్సిజన్ ప్లస్ న్యూట్రియంట్స్ కలిపి మీకు ఎనర్జీ ప్లస్ వేస్ట్ ప్రొడక్ట్స్ వస్తాయి. ఎటువంటి వేస్ట్ ప్రొడక్ట్స్ వస్తాయి అంటే దాన్నే ఏ వేస్ట్ ప్రొడక్ట్ వచ్చిందో దాన్ని మెటబాలిక్ వేస్ట్ అంటాం. సో, మెటబాలిక్ వేస్ట్ అంటే మీ బాడీలో మెటబాలిక్ ప్రాసెస్‌లో తయారైన వేస్ట్ అన్నమాట. సో, నెక్స్ట్ ఇంకొకటి మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీరు ఫాస్ట్‌గా ఊపిరి స్పీడ్‌గా తీసుకునే ఎక్సర్సైజ్‌ని ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటారు. అంటే రన్నింగ్, డాన్సింగ్ లేకపోతే డైలీ మార్నింగ్ లైవ్ వెల్‌నెస్ క్లబ్‌లో మీరు జుంబా ఇటువంటివి చేస్తూ ఉంటారు కదా! సో, దాన్ని ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటారు. సో, ఏరోబిక్ ఎక్సర్సైజ్ అని ఎందుకంటారు అంటే ఈ ఏరోబిక్ రెస్పిరేషన్ ప్రాసెస్‌ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి దాన్ని ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటారు. ఇందులో ఏం చేస్తుందంటే బాడీ గ్లూకోజ్‌ని, ఆక్సిజన్‌ని ఫ్యూయల్‌గా తీసుకొని కార్బన్ డయాక్సైడ్‌ని, స్వెట్‌ని బయటకు వదులుతుంది. అందుకనే మీరు నాన్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ గాని, స్ట్రెచింగ్ గాని ఇటువంటివి చూసినప్పుడు చెమట రావటం లేదా వేడిగా కార్బన్ డయాక్సైడ్ రావడం ఎక్కువ కనిపించదు. కానీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే స్పీడ్‌గా చేసే ఎక్సర్సైజ్ చూసినప్పుడు మీకు చెమట ఎక్కువ పడుతుంది. ఊపిరి వేడిగా మారుతుంది. అదే మీకు ఎగ్జాంపుల్ అన్నమాట. సో, కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ రిలీజ్ చేస్తున్నారని. సో, ఈ ప్రాసెస్‌లో మనకి మెటబాలిక్ వేస్ట్ నేను చెప్పిన ప్రాసెస్‌కి మీకు ఎగ్జాంపుల్ ఏంటి అంటే గనక ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయటికి కార్బన్ డయాక్సైడ్ వదులుతారు. సో, ఈ బయటికి కార్బన్ డయాక్సైడ్ వదిలినప్పుడు మీరు పీల్చింది మొత్తం ఆక్సిజన్. కానీ బయటకు వదిలేది కార్బన్ డయాక్సైడ్. ఇందులో ఈ ఆక్సిజన్‌లో కార్బన్ డయాక్సైడ్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీరు తిన్న గ్లూకోజ్‌లో నుంచి ఇది కార్బన్ డయాక్సైడ్ తయారయ్యి బై ప్రొడక్ట్ కింద బయటకొచ్చిందనమాట. నెక్స్ట్ వాటర్. మీకు చెమట పడుతుంది లేదా యూరినేషన్ ద్వారా బయటకు పంపిస్తారు వాటర్‌ని. ఇది కూడా మీకు మెటబాలిక్ రియాక్షన్‌లో బయటకొచ్చింది. నెక్స్ట్ ఇక్కడ తయారైన ఏటీపీ మొత్తం మీరు ఈ ఎనర్జీ మొత్తం మీరు మెటబాలిక్ ప్రాసెస్ యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ మెటబాలిక్ వేస్ట్ డెఫికేషన్ ద్వారా అంటే రోజు మార్నింగ్ బయటికి మోషన్‌కి వెళ్తారు కదా! ఈ మోషన్‌కి వెళ్ళడం ద్వారా మీరు తిన్న కార్బన్ డయాక్సైడ్ గాని, ప్రోటీన్ గాని, ఫ్యాట్ గాని మీరు తిన్న కార్బోహైడ్రేట్ గాని, ప్రోటీన్ గాని, ఫ్యాట్ గాని ఈ మోషన్ ద్వారా బయటికెళ్తుంది. ఇక్కడ తయారైన వాటర్ మొత్తం యూరినేషన్ ద్వారా బయటకొస్తుంది. నెక్స్ట్ ఇక్కడ తయారైన కార్బన్ డయాక్సైడ్ మొత్తం బ్రీతింగ్ ద్వారా బయటకొస్తుంది. సో, ఇప్పుడు మీకు జస్టిఫై అయింది కదా! మీరు తీసుకున్న ఆక్సిజన్ ప్లస్ ఫుడ్ కలిపి కార్బన్ డయాక్సైడ్, వాటర్, ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుందని. సో, ఇక్కడ తయారైన ఎనర్జీని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. అప్పుడు మీ హెల్త్ రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ తయారైన వాటర్‌ని ప్రాపర్‌గా బయటికి పంపించాలి. నెక్స్ట్ ఇక్కడ తయారైన కార్బన్ డయాక్సైడ్‌ని ప్రాపర్‌గా బయటికి పంపించాలి. నెక్స్ట్ ఇక్కడ తయారైన మెటబాలిక్ వేస్ట్‌ని ప్రాపర్‌గా బయటికి పంపించాలి.
ఇది కనుక ప్రాపర్గా పంపించలేదు అనుకోండి, అప్పుడు లోపల మెటబాలిక్ డిజార్డర్స్ వస్తాయి. అదే మీకు లాంగ్ టర్మ్‌లో ప్రాబ్లమ్‌ని కలగజేస్తాయి. సో ఇంతకు ముందు వరకు ఈ ఆక్సిజన్ కరెక్ట్‌గానే పీలుస్తున్నారు. బట్ మీరు తినే ఫుడ్‌లో తేడా ఉంది. ఆర్ మీరు ఫుడ్ ప్రాపర్‌గా తీసుకుంటున్నారు. ఆక్సిజన్ యుటిలైజేషన్ సరిగ్గా లేదు. కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? సో నేను చెప్పేదేంటంటే ఆక్సిజన్ సరిగ్గా తీసుకుంటున్నారు. అంటే ఎక్సర్సైజ్ బానే చేస్తున్నారు. కానీ మీరు ఫుడ్ మేనేజ్ చేసుకోవట్లేదు. సో మీ ఎనర్జీ లెవెల్స్ సరిగ్గా లేవు. ఆర్ మీరు ఇక్కడ ఎక్సర్సైజ్ సరిగ్గా చేయట్లేదు. ఫుడ్ మాత్రం బాగా తీసుకుంటున్నారు. అయినా సరే మీ ఎనర్జీ లెవెల్స్ సరిగ్గా ఉండవు. సో ఎప్పుడైతే మీ ఎక్సర్సైజ్ ద్వారా ఆక్సిజన్‌ని ప్రాపర్‌గా తీసుకొని, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ద్వారా, ఫుడ్ చేంజెస్ ద్వారా, న్యూట్రిషన్ ద్వారా మీరు ఫుడ్ ఎప్పుడైతే కరెక్ట్‌గా తీసుకుంటారో, మీ కార్బన్ డయాక్సైడ్ బయటికి పంపించడం, వాటర్‌ని యుటిలైజ్ చేసుకోవడం, ఎనర్జీ యుటిలైజ్ చేసుకోవడం, మెటబాలిక్ వేస్ట్‌ని మేనేజ్ చేయడం అనేది ఈజీ అవుతుందన్నమాట. సో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మరి ఫ్యాట్ యుటిలైజ్ అవుతుందంటారు కదా! ఫ్యాట్ ఎలా బర్న్ అవుతుంది అంటే, మీరు లాంగ్ వర్కౌట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, గ్లూకోజ్‌ని కాకుండా బాడీ ఫ్యాట్‌ని యుటిలైజ్ చేసుకొని, ఫ్యాట్‌ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసి యూజ్ చేస్తుంది. సో కాబట్టి మీకు ఎనర్జీ అనేది ఎక్కువ సేపు ప్రొడ్యూస్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వడం ఈజీ అవుతుందన్నమాట. సో అదే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీరు షార్ట్ బ్రేక్స్ అంటే 2 నిమిషాలకు ఆగిపోయి, 3 నిమిషాలకు ఆగిపోయి చేశారనుకోండి. అప్పుడేమవుతుందంటే గ్లూకోజ్ లెవెల్స్ డిప్లీట్ అయిపోతాయి. ఎక్సర్సైజ్ చేసిన వెంటనే ఆకలిగా ఫీల్ అవుతారు. ఏదో ఒకటి తినేయాల్సొస్తుంది. సో మీరు ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసినా కంపల్సరీ చెమట పట్టి ఊపిరి వేడిగా మారి బాడీలో హీట్ ప్రొడ్యూస్ అయ్యేలాగా చేయాలన్నమాట. అదే మీకు ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అని అర్థం. సో ఇప్పుడు మీ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలి, ప్రాపర్‌గా అవ్వాలి అంటే గనక మీరు ఎంత ఆక్సిజన్ మీరు పీలుస్తున్నారు అనేది కాకుండా, ఎంత ఆక్సిజన్ మీ సెల్స్ రెస్పిరేట్ చేస్తున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ సెల్స్‌కి మీరు తీసుకున్న ఆక్సిజన్ మొత్తం ప్రాపర్‌గా రెస్పిరేట్ అవ్వాలి అంటే గనక, మీరు చేయాల్సిన ఫస్ట్ పని బాడీని హైడ్రేట్ చేయడం. వాటర్ తీసుకోవడం అన్నమాట. వాటర్ ఎప్పుడైతే తీసుకుంటారో, మీకు సెల్స్ మొత్తానికి మీ ఆక్సిజన్ అనేది బాగా సప్లై అవుతుంది. నెక్స్ట్ ఫ్రెష్ ఆక్సిజన్‌తో పాటు ఎప్పుడైతే గుడ్ ఫుడ్ ఇస్తారో, సో ఇందాక చూపించిన ఫార్ములాలో మంచి ఆక్సిజన్‌తో పాటు గుడ్ ఫుడ్ ఎప్పుడైతే మీకు లోపలికి వెళ్తుందో, మీ ఏటీపీ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది బాగా ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుందన్నమాట. సో మీరు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నారు అనేది, మీరు ఎంత ఎనర్జీ, ఎలాంటి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అనేది డిసైడ్ అవుతుంది. సో మీరు ప్రోటీన్స్ తీసుకున్న ఎనర్జీ తయారవుతుంది. కార్బోహైడ్రేట్స్ తీసుకున్న ఎనర్జీ తయారవుతుంది. ఫ్యాట్స్ తీసుకున్న ఎనర్జీ తయారవుతుంది. మీరు ఏం తిన్నా సరే మీకు బాడీలో ఎనర్జీ తయారవుతుంది. కానీ ఆ ఎనర్జీ యుటిలైజ్ చేయడం, ఎనర్జీ ఖర్చు పెట్టడం మీద మీ రిజల్ట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రోటీన్స్ ద్వారా గనుక ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తారనుకో, 1 గ్రామ్ ప్రోటీన్‌కి మీరు 4 క్యాలరీస్ వస్తాయి. అది మీకు మజిల్ గెయిన్‌కి ఉపయోగపడుతుంది. అదే గ్లూకోజ్ ద్వారా మీరు ప్రొడ్యూస్ చేశారనుకో ఎనర్జీ, 1 గ్రామ్ గ్లూకోజ్‌కి మీకు 4 క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది. సో, అది గ్లైకోజన్ ప్రొడక్షన్‌కి ఉపయోగపడుతుంది. అదే ఫ్యాట్ ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారనుకో, 1 గ్రామ్ ఫ్యాట్‌కి 9 కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది. మీకు ఫ్యాటీ యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో, ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇప్పుడు అన్నిట్లోనూ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది కదా! బట్ నాకు ప్రోటీన్, గ్లూకోజ్ కంటే ఫ్యాట్ వల్ల నాకు ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది కదా! సో, నేను ఫ్యాట్స్ తింటే ఉంటే నాకు ఎక్కువ ఎనర్జీ వస్తుంది కదా! కరెక్ట్. ఫ్యాట్స్ తింటే మీకు ఎనర్జీ ఎక్కువ వస్తుంది. కానీ మీరు ఎనర్జీ యుటిలైజ్ చేయాలంటే మాత్రం మీకు మజిల్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఆ ఎనర్జీ యుటిలైజ్ చేయాలంటే మీకు గ్లైకోజన్ ఉండాలి. ఓకే. ఫ్యాట్ ఎప్పుడు మీకు ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది తప్ప ఎనర్జీ యుటిలైజ్ చేయదు. సో, మీకు తయారైన ఎనర్జీ యుటిలైజ్ అవ్వాలి అంటే గనక మజిల్ ఉండాలి. సో, మీరు తీసుకునే ఫుడ్‌లో ప్రోటీన్స్, గ్లూకోజ్ గనక ఎక్కువుండి, ఫ్యాట్స్ తక్కువున్నప్పుడు మీకు ఎనర్జీ అనేది ప్రాపర్‌గా యుటిలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫ్యాట్ గివ్స్ యూ మోర్ ఎనర్జీ బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్పెండ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 గ్రామ్స్ గ్లూకోజ్ తిన్నారు అనుకోండి, మీకు 40 క్యాలరీస్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. 10 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకున్నారనుకోండి, 40 క్యాలరీ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. అదే 10 గ్రామ్ ఫ్యాట్స్ తీసుకున్నారనుకోండి, అక్కడ మీకు 90 గ్రామ్స్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. సో, మీ బాడీకి స్పెండింగ్ కెపాసిటీ అనేది సర్టెన్ లిమిట్ వరకే ఉంటుంది. సో, మీ బీఎంఆర్ మీ మెషిన్‌లో ఉంటుంది గదా! ఆ బీఎంఆర్ అనేది సర్టెన్ లిమిట్ వరకే ఉంటుంది. సో, ఆ లిమిట్ దాటి మీరు ఎక్కువ స్పెండ్ చేయలేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో వంట చేస్తున్నారనుకోండి, మీరు ఎంత తినగలుగుతారో అంతే వండుకోవాలి. అంతేగాని ఎక్కువ వండేసాం కదా! ఎక్కువ తిందాం అనుకున్నప్పుడు తినగలుగుతారా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి సరిపడగా ఒక మనిషికి వండితే సరిపోతుంది. ఒక మనిషికి సరిపడగా కాకుండా నలుగురికి సరిపోయేది ఒకే మనిషిని తినమంటే కుదరదు కదా! సో, ఇక్కడ ఫ్యాట్ అనేది ఏంటంటే ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. మీ బాడీ స్పెండింగ్ కెపాసిటీ దాటి మీకు ఎనర్జీ ఇస్తుంది. సో, అది ఎప్పుడైతే మీకు యుటిలైజ్ అవ్వదో అది మొత్తం మీకు ఫ్యాట్ నుంచి గాని, గ్లూకోజ్ నుంచి వచ్చింది గాని ఏమవుతుందంటే ఆ యుటిలైజ్ అవ్వని ఎనర్జీ మొత్తం మీకు ట్రైగ్లిజరైడ్స్ కింద కన్వర్ట్ అవుతుందన్నమాట. సో, ఫ్యాట్స్ నుంచి వచ్చేది డిఫికల్ట్ టు స్పెండ్. గ్లూకోజ్ అంటే కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ నుంచి వచ్చిందేమో ఇన్‌స్టాంట్ ఎనర్జీ. వెంటనే ఎనర్జిటిక్ ఫీలింగ్ వస్తుంది.
ఎందుకు అంటే కార్బోహైడ్రేట్స్ ఆర్ ఈజీ టు మెటబలైజ్. సో చాలా ఫాస్ట్‌గా మెటబలైజ్ అవుతాయి. బాడీలో ఈజీగా కన్వర్ట్ అవుతాయి. బట్ ప్రోటీన్ అనేది స్లోగా కన్వర్ట్ అవుతుంది. అందుకనే ప్రోటీన్ తీసుకున్నప్పుడు మీకు తొందరగా ఆకలి వేయదు. అదే మీరు షేక్‌లో ప్రోటీన్ లేకుండా తీసుకోండి మీకు తొందరగా ఆకలేస్తుంది. ఎందుకంటే అందులో కార్బోహైడ్రేట్స్ ఒక్కటే ఉంటాయి కాబట్టి ఈజీగా మెటబలైజ్ అయిపోతాయి. అదే షేక్‌లో మీరు 1 ఆర్ 2 స్పూన్స్ ప్రోటీన్ యాడ్ చేసినప్పుడు మీకు ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఎక్కువ సేపు మీకు ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రోటీన్స్ అనేవి స్లోగా మెటబలైజ్ అవుతాయి. అంటే నెమ్మదిగా డైజెస్ట్ అవుతాయి. సేమ్ లైక్ మీకు బ్రౌన్ రైస్ లేదా చపాతీ తిన్నప్పుడు మీరు ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఎందుకంటే స్లో మెటబాలిజం. అదే ఇడ్లీ తిన్నప్పుడు మీకు స్పీడ్‌గా ఆకలేస్తుంది. ఎందుకు అంటే ఫాస్టర్ మెటబాలిజం. సో ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకున్నప్పుడు మీకు ఇన్‌స్టంట్ ఎనర్జీ ఉంటుంది. ప్రోటీనిషియస్ ఫుడ్ తీసుకున్నప్పుడు సస్టైన్డ్ ఎనర్జీ అంటే ఎక్కువ సేపు ఎనర్జీ ఉంటుంది. సో మీకు ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ కావాలి అనే దాన్ని బట్టి మీకు టైప్ ఆఫ్ ఫుడ్ అనేది మీరు డిసైడ్ చేసుకోవాలనమాట. సో ఫ్యాట్స్ అనే దాని నుంచి ఎనర్జీ అనేది మీరు తక్కువ ప్రొడ్యూస్ చేయాలి. సో అప్పుడు మీకేమవుతుంది గ్లూకోజ్ మీద, ప్రోటీన్ మీద బాడీ ఎక్కువ డిపెండెంట్ అవుతుంది. దాని ద్వారా మీరు ఎక్కువ ఎనర్జీ అనేది ఖర్చు పెట్టగలుగుతారు. ఓకే. సో ఈ ఎనర్జీ యుటిలైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఈ ఎనర్జీ యుటిలైజేషన్ అంటే ఏంటి అంటే, మీరు ఎంతైనా ఎనర్జీ ప్రొడ్యూస్ చేయండి. దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకున్నప్పుడు మీరు నీరసంగానే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్స్‌లో ఫుడ్ బాగా తింటారు. కానీ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ఎందుకంటే గ్లూకోజ్ లోపలికి వెళ్ళట్లేదు. సో ఎనర్జీ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవ్వట్లేదు, ఎంత తింటున్నా నీరసంగానే ఉంటుంది. అదే మీరు ఇన్సులిన్ తీసుకున్నప్పుడో, లేదా డయాబెటిస్‌ని ప్రాపర్‌గా మేనేజ్ చేసినప్పుడు, లేదా మీ డైట్‌లో ప్రోటీన్ డైట్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు ఎక్కువ ఎనర్జిటిక్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకు అంటే, సో ఇందాక నేను ఇక్కడ సెల్ మెంబ్రేన్‌లో చూపించినప్పుడు మీకు గ్లూకోజ్ లోపలికి వెళ్ళడానికి ఇన్సులిన్ కావాలి. కానీ ప్రోటీన్ లోపలికి వెళ్ళడానికి ఇన్సులిన్ అక్కర్లేదు. లాజికల్‌గా ఆలోచించండి. గ్లూకోజ్ లోపలికి వెళ్ళడానికి ఇన్సులిన్ కావాలి. ప్రోటీన్ లోపలికి వెళ్ళడానికి ఇన్సులిన్ అక్కర్లేదు. సో ఇన్సులిన్ అక్కర్లేదు కాబట్టి మీ డైట్‌లో ప్రోటీన్ ఎక్కువ ఉంటే ప్రోటీన్ ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది కాబట్టి ప్రోటీన్ నుంచి కూడా 4 క్యాలరీస్ ఎనర్జీ తయారవుతుంది కాబట్టి మీరు ఎనర్జిటిక్‌గా తయారవుతారు. సో దట్స్ హౌ హెర్బలైఫ్ న్యూట్రిషన్ షేక్ వర్క్స్. ఓకే. నెక్స్ట్ ఈ ఎనర్జీ ఇది ఎనర్జీ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఎనర్జీ ఈస్ ద ఎబిలిటీ టు డూ వర్క్ అండ్ చేంజ్ సంథింగ్. సో మీరు ఏదైనా మార్చాలనుకున్నా, లేదా ఏదైనా మార్పు చెందాలనుకున్నా, లేదా మార్పు చేయాలనుకున్నా, మీరు ఆ పని చేయడానికి మీకు కావాల్సిన శక్తే ఎనర్జీ అనమాట. సో దీన్ని మనం క్యాలరీస్‌లో కొలుస్తాము. సో మన హ్యూమన్ బాడీ ఎనర్జీని స్టోర్ చేస్తుంది, మళ్ళీ యుటిలైజ్ చేస్తుంది. సో రకరకాల ఫార్మ్స్‌లో ఎనర్జీని స్టోర్ చేస్తుంది, రకరకాల ఫార్మ్స్‌లో ఎనర్జీని యుటిలైజ్ చేస్తుంది. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో స్టోర్ అయ్యున్న ఎనర్జీ మొత్తం కెమికల్ ఎనర్జీ ఫామ్‌లో తయారవుతుంది. అదే మీరు ఒక చోట నుంచి ఇంకో చోటకి కదలాలి. మీ చేతులు, కాళ్ళు కదపాలి, కళ్ళు కదపాలి, నోరు మాట్లాడాలి, తల తిప్పాలి ఇవన్నీ కావాలి అంటే మీకు మెకానికల్ ఎనర్జీ కావాలి. ఈ మెకానికల్ ఎనర్జీ అనేది మీకు ప్రోటీన్స్ నుంచి వస్తుంది. అదే మీ బాడీ టెంపరేచర్, మీ బాడీకి సర్టెన్ టెంపరేచర్ 98.5 డిగ్రీస్ ఫారెన్‌హీట్ ఉంటుంది. ఆర్ 37 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది కదా మన బాడీలో. సో నార్మల్‌గా వేడిగా ఉంటుంది మన చర్మం. ఓకే. సో ఆ ఎనర్జీ, ఆ వేడి గనక చల్లారిపోయిందనుకోండి మనిషి చనిపోయినట్టు లెక్క. కావాలంటే చనిపోయిన వెంటనే మీరు టెంపరేచర్ చూసారంటే బాడీ చల్లబడిపోయింది అని చెప్పి చనిపోయే లక్షణాలు వచ్చినాయని మీరు సాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి అంటే గనక కాన్స్టెంట్‌గా మీకు కార్బోహైడ్రేట్ ఫుడ్స్ కావాలి, గ్లూకోజ్ కావాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీ నెర్వ్ ఇంపల్స్ బాగుండాలి, మీ బ్రెయిన్ బాగా పనిచేయాలి, మీ సిగ్నలింగ్ బాగుండాలి, మీ రియాక్షన్ టైమ్ బాగుండాలి అంటే గనక మీకు ఎలక్ట్రికల్ ఎనర్జీ కావాలి. ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఫ్యాట్స్ నుంచి వస్తుంది. సో ఫ్యాట్స్, గ్లూకోజ్, ప్రోటీన్ వీటన్నిటిని ప్రాపర్ వేలో మీరు ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తారో మీ ఎనర్జీ యుటిలైజేషన్ అనేది కరెక్ట్‌గా ఉంటుందన్నమాట. ఈ మూడిట్లోనూ బ్యాలెన్స్ లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీ టెంపరేచర్ డౌన్ అయిపోయింది అంటే గనక మీకు గ్లూకోజ్, కార్బోహైడ్రేట్స్ సరిగ్గా లేవని అర్థం. సో మీ మస్కులర్ మూవ్‌మెంట్ తగ్గిపోయింది. మీకు మజిల్స్ లేవు సరిగ్గా. కదలాలంటే పెయిన్ వస్తుంది. లేదా మార్నింగ్ నుంచి వర్క్ చేసి సాయంత్రానికి స్ట్రెయిన్ అయిపోతున్నారు. మజిల్స్ వర్క్ చేయట్లేదంటే ప్రోటీన్ సరిగ్గా లేదని అర్థం. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీ నెర్వ్ ఇంపల్స్ సరిగ్గా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రెయిన్ యాక్షన్ తగ్గిపోయింది. లేదా గుర్తుండట్లేదు, తగ్గిపోతుంది. ఆర్ ఎల్స్ మీ కమ్యూనికేషన్ స్లో అయిపోయింది. మీరు పిల్లలు చెప్తే వినట్లేదు. లేట్‌గా రియాక్ట్ అవుతున్నారు. లేదా ఏదైనా చెప్పినా సరే స్లోగా ఉంటున్నారు అంటే గనక మీ బ్రెయిన్ యాక్షన్ తగ్గిపోయినట్టు, ఎలక్ట్రికల్ ఎనర్జీ తగ్గిపోయినట్టు అంటే మీ బాడీలో ప్రాపర్ ఫ్యాట్స్ అనేవి లేవు అన్నట్టనమాట. సో ఈ మూడిటిని ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తారో మీకు ఓవరాల్‌గా బాడీలో డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇందాక మీకు సెల్యులార్ న్యూట్రిషన్‌లో మీకు ఇందాక నేను చూపించిన హెర్బల్ లైఫ్ లైన్ గాని, నైట్ వర్క్స్ గాని, సెల్ యాక్టివేటర్ గాని, ప్రోటీన్ గాని, లేకపోతే మల్టీవిటమిన్, తర్వాత ఫార్ములా 1 షేక్ ఇవన్నీ కూడా సెల్యులార్ న్యూట్రిషన్ బేసిస్‌గా ఈ కార్బోహైడ్రేట్స్‌ని, ప్రోటీన్స్‌ని, ఫ్యాట్స్‌ని వీటన్నిటికి మీకు ప్రాపర్‌గా బాడీకి ఎప్పుడైతే అందజేస్తాయో మీ ఎనర్జీ యుటిలైజేషన్ పెరుగుతుంది. అందుకనే రోజంతా మీకు ఎనర్జిటిక్‌గా ఉన్నట్టు, ఇంతకుముందు బద్ధకంగా ఉన్నా ఇప్పుడు బద్ధకం పోయినట్టు, హెల్తీగా, యాక్టివ్‌గా ఉన్నట్టు మీకు ఈ హెర్బల్ న్యూట్రిషన్ వాడిన తర్వాత మీకు ఎనర్జిటిక్‌గా ఫీలింగ్ రావడానికి ఇదే రీజన్ అనమాట. ఇవన్నీ బ్యాలెన్స్ చేసి
మీ ప్రాపర్గా ఇవన్నీ ఎనర్జీ రిలీజ్ చేస్తూ మీకు ఈ మెటబాలిక్ యాక్షన్ అనేది కరెక్ట్గా ఉండేలాగా బాడీని మేనేజ్ చేస్తుంది. సో ఈ ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఇందాక ఇంపార్టెంట్ చెప్పాను. ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీ బర్నింగ్ కెపాసిటీ 2000 క్యాలరీస్ అనుకోండి. మీరు 2500 కన్జ్యూమ్ చేస్తున్నారు అంటే కనుక వెయిట్ గెయిన్ అవుతారు. అంటే ఖర్చు పెట్టేదానికంటే ఎక్కువ తింటున్నారు అంటే కనుక బాడీ ఎనర్జీని దాస్తుంది. మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో అంత తింటున్నారా అంటే మెయింటైన్ చేస్తుంది. మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో అంతకంటే తక్కువ తింటున్నారా అంటే కనుక వెయిట్ లాస్ అవుతారు. ఓకే. సో మీరు ఏం తిన్నా ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది కాబట్టి మీరు క్యాలరీస్‌ని గ్లూకోజ్ నుంచి, ప్రోటీన్స్ నుంచి గాని తీసుకుంటే మీకు బర్న్ చేయడం ఈజీ. అదే ఫ్యాట్స్ నుంచి అయితే గనుకోండి మీకు బర్న్ చేయడం కష్టం. ఎందుకు అంటే సేమ్ క్వాంటిటీ ఆఫ్ గ్లూకోజ్, ప్రోటీన్‌తో కంపేర్ చేస్తే ఫ్యాట్ అనేది 125% మోర్ క్యాలరీస్ ఇస్తుందన్నమాట. అంటే ఇందాక చెప్పాను కదా! గ్లూకోజ్, ప్రోటీన్ 10 గ్రామ్స్, 10 గ్రామ్స్ తీసుకుంటే మీకు 40 క్యాలరీస్ వచ్చేది. ఫ్యాట్స్ అదే 10 గ్రామ్స్ తీసుకుంటే మీకు 125% అంటే ఆల్మోస్ట్ 90 క్యాలరీస్ వస్తాయి. ఓకే. సో మీరు ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది కాకుండా మీరు ఎంత ఎనర్జీ యుటిలైజ్ చేసుకుంటున్నారు అంటే మీ బాడీలో ఎంత తయారవుతుంది, ఎంత తయారవ్వాలి, ఎంత తయారవుతుంది, ఎంత వాడుతున్నారు, ఎంత యుటిలైజ్ చేసుకోగలుగుతున్నారు. సో మీరు యుటిలైజ్ చేసుకోగలుగుతున్నారు అంటే మీరు ఎనర్జెటిక్‌గా యాక్టివ్‌గా ఉండాలి. ఎంత యాక్టివ్‌గా ఉంటున్నారు అనే దాని మీద మీ ఎనర్జీ కన్జంప్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇందాక ఫస్ట్‌లో చెప్పినట్టు మీ బాడీలో మీరు తీసుకున్న ఫుడ్ మొత్తం, మీరు తీసుకున్న ఆక్సిజన్ మొత్తం సెల్యులార్ లెవెల్‌లో యుటిలైజ్ అవ్వాలి. సెల్యులార్ లెవెల్‌లో అంటే మీ బాడీలో ప్రతి కణంలోనూ యుటిలైజ్ అవ్వాలి. సో ఈ ప్రతి కణంలోనూ యుటిలైజ్ అయినప్పుడు మాత్రమే మీకు ఈ మీరు అల్టిమేట్ బెనిఫిట్స్ అనేవి తీసుకోగలుగుతారు. సో బాడీలో ఉండే కణాలు ఉంటాయి గదా! సో ఏ కణాలైనా ఒకటే గదా! ఎందుకు యుటిలైజేషన్ మారుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎడిపోస్ టిష్యూ ఉందనుకోండి బాడీలో. ఎడిపోస్ టిష్యూకి ఫ్యాట్స్ కావాలి. అదే మజిల్ టిష్యూ ఉందనుకోండి కండరాలు వాటికి ప్రోటీన్స్ కావాలి. కార్టిలేజ్ బోన్ ఉందనుకోండి మీకు కాల్షియం కావాలి. అదే బ్లడ్ ఉందనుకోండి ఐరన్ కావాలి. నెర్వ్ టిష్యూ ఉందనుకోండి మీకు గుడ్ ఫ్యాట్స్ కావాలి. సో బాడీలో ఒక్కొక్క ఆర్గాన్‌కి ఒక్కొక్క టిష్యూ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్మల్‌గా చూసినప్పుడే మీ పెదాలు సాఫ్ట్‌గా ఉంటాయి. అరిచేతులు కొంచెం గట్టిగా ఉంటాయి. పాదాలు వచ్చి ఇంకా గట్టిగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళ దగ్గర ఉండే టిష్యూ వేరు, నోస్ లోపల ఉండే టిష్యూ వేరు, నాలుక మీద ఉండే టిష్యూ వేరు, హార్ట్ మీద ఉండే టిష్యూ వేరు. సో మన బాడీలో రకరకాల టిష్యూస్ ఉన్న ఆర్గాన్ టు ఆర్గాన్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఈ టిష్యూస్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన న్యూట్రియంట్ అనేది మీకు కావాలన్నమాట. బట్ అన్ని చోట్ల కూడా మీకు కామన్‌గా కావాల్సింది ఆక్సిజన్, కామన్‌గా ప్రొడ్యూస్ అయ్యేది ఎనర్జీ, కామన్‌గా ప్రొడ్యూస్ అయ్యేది కార్బన్ డయాక్సైడ్, కామన్‌గా ప్రొడ్యూస్ అయ్యేది మెటబాలిక్ వేస్ట్. బట్ డిఫరెంట్‌గా కావాల్సి వచ్చేది మీకు న్యూట్రిషన్. ఓకే. సో మీకు అర్థమైంది. అందుకనే అందరూ ఒకే గాలి పీలుస్తారు. అందరూ ఒకే గాలి బయటికి వదులుతారు. కానీ మీరు తీసుకునే న్యూట్రిషన్ బట్టి మీ బాడీలో తయారయ్యే ఎనర్జీ మారిపోతుంది కాబట్టి ఒక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఆ ఎనర్జీ లెవెల్స్ ఎలా డిసైడ్ అవుతాయి అంటే మీరు తినే ఫుడ్‌ని బట్టి డిసైడ్ అవుతాయి. దట్స్ వై హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మీకు కావాల్సిన ఫ్యాట్స్‌ని, ప్రోటీన్స్‌ని, కాల్షియంని, ఐరన్‌ని, గుడ్ ఫ్యాట్స్‌ని వీటన్నిటిని మీకు హెర్బలైఫ్ న్యూట్రిషన్ కరెక్ట్‌గా అందజేస్తుంది కాబట్టి అందరూ పీల్చే గాలి ఒకటైనా, అందరూ వదిలే గాలి ఒకటైనా మీ ఎనర్జీ లెవెల్స్ డిఫరెంట్‌గా ఉండేది హెర్బలైఫ్ న్యూట్రిషన్ వాడిన వాళ్ళకి, వాడని వాళ్ళకి ఇక్కడే డిఫరెన్స్ అన్నమాట. ఓకే. సో ఈ టిష్యూస్ అన్నిటికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ కావాలి కాబట్టి ఇవన్నీ కూడా మీకు సెల్యులార్ న్యూట్రిషన్‌లో అంటే ఇక్కడ ఇమేజ్‌లో చూపించిన టిష్యూ లెవెల్‌లో మీకు ఆ న్యూట్రిషన్ అబ్జార్బ్ అయినప్పుడు, ఆ ఆక్సిజన్ యుటిలైజ్ అయినప్పుడు మాత్రమే మీకు మాక్సిమం బెనిఫిట్స్ అనేవి రాగలుగుతాయి. సో ఈ ఈ ఇవన్నీ కూడా మీరు తీసుకునే ఆక్సిజన్‌తో పాటు ఈ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఈ సెల్‌లోకి వెళ్ళాలి. ఈ సెల్‌లోకి వెళ్ళాలి అంటే గనక మీ బాడీలో ఈ సెల్యులర్ అబ్జార్ప్షన్ అనేది కరెక్ట్‌గా ఉండాలన్నమాట. ఈ సెల్యులర్ అబ్జార్ప్షన్ అనేది కరెక్ట్‌గా లేకపోతే మీకు ప్రాబ్లమ్ అవుతుంది. సో ఈ సెల్యులర్ అబ్జార్ప్షన్ కరెక్ట్‌గా లేకపోవడం అంటే ఏంటి అంటే గనక ఇక్కడ మెటబాలిక్ టాక్సిసిటీ అనే కాన్సెప్ట్ ఒకటి అర్థం చేసుకోవాలి. సో మెటబాలిక్ టాక్సిసిటీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చుట్టూ పొల్యూషన్‌లో ఉండడం వల్లో, లేదా స్ట్రెస్ వల్లో, లేదా ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్లో, లేకపోతే మీ విల్లై హెల్త్ బాగోలేకపోవడం వల్లో, లేదా మీ ఫుడ్‌లో న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడం వల్లో, లేదా మీ బాడీలో ఏదైనా ప్రాబ్లమ్ ఉండడం వల్ల, ఏ కారణం చేతైనా సరే పర్వాలేదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి చుట్టూ దొంగలు వచ్చే అవకాశం ఎక్కువుందనుకోండి. లేదా మీ ఇంటి మీద అటాక్ చేసే అవకాశం ఎక్కువుందనుకోండి. సో, మీ ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ స్ట్రాంగ్‌గా కడతారు. ఓకే. సో, మీకు తెలియని వాళ్ళు ఇంట్లోకి వస్తున్నారు అంటే గనుక డోర్స్ గట్టివి పెట్టుకుంటారు. అదే విధంగా మీ బాడీలో ఉండే సెల్స్ చుట్టూ గనుక ఎన్విరాన్మెంట్ కరెక్ట్‌గా లేదనుకోండి, ఈ చుట్టూ మీ సెల్ మెంబ్రేన్ ఏమవుతుందంటే ఇక్కడ గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోవడం అంటే
ఈ సెల్ మన బాడీలో ఉండే కణాలు ఏం చేస్తాయంటే ఈ లోపల ఉన్న మెటీరియల్ని ప్రాపర్గా కాపాడుకోవడం కోసం, అంటే మీ ఇంట్లో ఉండే మనుషుల్ని వస్తువుల్ని మీరు కాపాడుకోవడం కోసం మీరు చుట్టూ ఉండే కాంపౌండ్ వాల్ ఎంత గట్టిగా కడతారో, సో ఈ సెల్లో ఉండే మెటీరియల్ని, న్యూక్లియస్ని, వీటన్నిటిని కాపాడుకోవడం కోసం ఈ చుట్టూ ఉండే సెల్ మెంబ్రేన్ అనేది గట్టిగా అయిపోతుంది అనమాట. ఈ సెల్ మెంబ్రేన్ ఎప్పుడైతే గట్టిగా అయిపోతుందో మీరు తిన్న ఫుడ్ మొత్తం లోపలికి యూటిలైజ్ అవ్వదు, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఈ లోపల తయారైన ఎనర్జీ కానీ మెటబాలిక్ వేస్ట్ కానీ బయటికి ప్రాపర్గా రాదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ సెల్యులర్ టాక్సిసిటీ ఆర్ మెటబాలిక్ టాక్సిసిటీ అనేది పెరిగిపోతుంది. అంటే ఈ సెల్స్ లోపల టాక్సిసిటీ పెరిగిపోతుంది. సో దానికి ఎగ్జాంపులే మీకు మెడ దగ్గర ట్యాన్ వచ్చేయడం, లేకపోతే ఏం తిన్నా ఎనర్జెటిక్గా అనిపించకపోవడం, మందులు వేసుకుంటే పడకపోవడం, లేదా ఫుడ్ తింటే అబ్జార్బ్ కాకపోవడం, ఓకే ఏం తిన్నా నీరసంగా ఉండటం, రోజంతా లాథర్జిక్‌గా ఉండటం, ఇవన్నీ మీకు సెల్యులర్ టాక్సిసిటీకి ఎగ్జాంపుల్ అనమాట. సో ఇప్పుడు హెర్బలైఫ్ న్యూట్రిషన్ వాడినప్పుడు ఏమవుతుందంటే అలో కాన్సంట్రేట్ లేకపోతే సెల్ యాక్టివేటర్ ఇటువంటి ప్రొడక్ట్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ చుట్టూ ఉండే సెల్యులర్ వాల్ ఏదైతే ఉందో ఈ వాల్‌ని మొత్తాన్ని ఇది ఫస్ట్ సాఫ్ట్ చేస్తుంది. ఇది సాఫ్ట్ చేసే ముందు మీ కోచ్‌లు మీకు క్లెన్జింగ్ ప్రోగ్రామ్ అని చెప్పే ఉంటారు. క్లెన్జింగ్ అంటే ఫస్ట్ 4, 5 డేస్ బాడీ క్లెన్స్ అవుతుంది. బాడీ నుంచి వేస్ట్ అంతా బయటకు పోతుంది. దానికోసమే హీలింగ్ యాక్షన్ రావచ్చు. కొంతమంది మీకు మోషన్స్ అయినా, వామిటింగ్ అయినా కంగారు పడకండి. అది నార్మలే 4, 5 డేస్‌కి నార్మలైజ్ అవుతుంది అని చెప్తారు. అంటే ఏమవుతుంది అంటే ఈ సెల్ చుట్టూ ఉండే టాక్సిక్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మన న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఏం చేస్తాయంటే బయటికి పంపించడానికి ట్రై చేస్తాయి. సో మీ సెల్ చుట్టూ ఉండే న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ యాక్ట్ చేసి ఈ టాక్సిక్ మెటీరియల్ ఎప్పుడైతే మీకు చుట్టూ ఒక హార్డ్ ఎన్విరాన్మెంట్ కాకుండా సాఫ్ట్ ఎన్విరాన్మెంట్, హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉంటుందో ఈ ఈ చుట్టూ ఉండే మెంబ్రెయిన్ సాఫ్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ ఎప్పుడైతే ఈ చుట్టూ ఉండే మెంబ్రెయిన్ సాఫ్ట్ అవుతుందో మీరు తీసుకున్న న్యూట్రిషన్ మొత్తం లోపలికి అబ్జార్బ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో అంటే దాని అర్థం ఏంటి అంటే ఒకే మాలిక్యూల్ పెద్ద సైజులో కాకుండా చిన్న సైజులో ఈజీ టు అబ్జార్బ్ ఫామ్‌లో ఉంటుందన్నమాట హెర్బలైఫ్ న్యూట్రిషన్ అనేది. అందుకనే మోస్ట్ ఆఫ్ ద సప్లిమెంట్స్ లిక్విడ్ ఫామ్‌లో గాని, లేదా సాలిడ్ ఫామ్‌లో తీసుకున్న, పౌడర్ ఫామ్‌లో తీసుకున్న, వాటర్‌లో ఈజీగా డిజాల్వ్ అయ్యే ఫామ్‌లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బయట దొరికే మల్టీవిటమిన్ టాబ్లెట్ ఉందనుకోండి, వాటర్‌లో తొందరగా కరవదు. అదే మన మల్టీవిటమిన్ టాబ్లెట్ ఉందనుకోండి, వాటర్‌లో తొందరగా కరిగిపోతుంది. మీరు గ్లాస్ ఆఫ్ వాటర్‌లో బయట మల్టీవిటమిన్, మన మల్టీవిటమిన్ ఏస్తే గనక, మన మల్టీవిటమిన్ పూర్తిగా కరిగిపోతుంది. బట్ బయట మల్టీవిటమిన్ అనేది తొందరగా కరగదు. అప్పుడే కరగడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో దాని అర్థం ఏంటి అంటే గనక, సో బాడీ వెంటనే యుటిలైజ్ చేసుకునే ఫార్మ్‌లో మన హెర్బలైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైతే ఇవి లోపలికి యుటిలైజ్ అవుతాయో, ఈ సెల్ మెంబర్ అనేది సాఫ్ట్ అవుతుంది. ఎప్పుడైతే సాఫ్ట్ అవుతుందో, లోపల తయారైన వేస్ట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. బయట తీసుకున్న న్యూట్రిషన్ అనేది లోపలికి వెళ్తుంది. సో మీ సెల్ ఫంక్షన్ అనేది ప్రాపర్‌గా జరుగుతుంది. దానివల్ల ఎనర్జీ ప్రొడక్షన్ అనేది బాగుంటుంది. టైంకి మోషన్ అవుతుంది. మీ మోర్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ఉంటుంది. మీ స్కిన్ బ్లషింగ్ వస్తుంది. వెయిట్ లాస్ అవుతారు. బాడీలో టాక్సిసిటీ తగ్గిపోతుంది. ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. నెక్స్ట్ స్కిన్ గ్లో వస్తుంది. ఎనర్జిటిక్‌గా తయారవుతారు. వెయిట్ లాస్ అవుతారు. సో ఇటువంటి బెనిఫిట్స్ అన్నీ మీరు ఎంజాయ్ చేయడానికి మేజర్ రీజన్ మీరు తీసుకునే న్యూట్రిషన్ మొత్తం కూడా సెల్యులార్ లెవెల్‌లో ఈ సెల్యులార్ న్యూట్రిషన్ అనేది యాక్ట్ చేయడం వల్ల మీ బాడీలో సో ఇటువంటి చేంజెస్ అన్నీ చూస్తాయన్నమాట. ఈ సెల్యులార్ న్యూట్రిషన్‌లో హెర్బలైఫ్ ఏం చెప్తుంది? సైన్స్ బేస్డ్‌గా అంటే ఇప్పుడు దాకా నేను చెప్పిన లాజిక్‌కి అనుకూలంగా ప్లాంట్స్ నుంచి వచ్చిన బయో అవైలబుల్ న్యూట్రియంట్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ సెల్యులార్ టాక్సిసిటీ తగ్గి, మీ సెల్స్‌లో ఉండే మెంబ్రేన్స్ అనేవి సాఫ్ట్ అయ్యి, మీ ఫుడ్ అనేది లోపలికి వెళ్ళి, మీరు చేసే ఎక్సర్సైజ్ ద్వారా ఆక్సిజన్ యుటిలైజేషన్ పెరిగి, మీరు తాగే వాటర్ ద్వారా ఆక్సిజన్ ట్రాన్స్‌పోర్టేషన్ పెరిగి, మీ మెటబాలిక్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయ్యి, మీరు ఎక్కువ ఎనర్జిటిక్‌గా తయారవుతారు. అందుకనే ఎప్పుడు కోచ్ మీరు వాటర్ తాగండి, ఎక్సర్సైజ్ చేయండి, న్యూట్రిషన్ తీసుకోండి అని చెప్తారు. సో ఈ మూడిటికి ఉన్న లింకింగ్ ఇదనమాట. దానివల్ల మీ మైక్రోబయామ్ యాక్టివిటీ అంటే బాడీలో ఉండే బ్యాక్టీరియల్ యాక్టివిటీ పెరుగుతుంది. మీ బాడీ ప్రాపర్‌గా ఆప్టిమంగా ఫంక్షన్ అవుతుంది. సో మీ న్యూట్రిషన్ అబ్సార్ప్షన్ ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత మీ బాడీ మొత్తం క్లీన్ అవుతుంది. టాక్సిన్స్ లేకుండా క్లీన్ అవుతుంది. సో మళ్ళీ మీరు కిడ్‌గా ఉన్నప్పుడు లేదా 10, 15 సంవత్సరాల క్రితం ఎంత అయితే ఎనర్జిటిక్‌గా యాక్టివ్‌గా ఉన్నారో అంత యాక్టివ్‌గా ఉంటుంది. మీ ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. మీ పెర్ఫార్మన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, సో మీరెప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే గనక టేకింగ్ ఫుడ్ గివ్స్ యూ ఎనర్జీ. ఓకే. మీరు ఫుడ్ తింటే ఎనర్జీ వస్తుంది. కానీ మీరు ఎక్కువ క్యాలరీస్ తిన్నారు అంటే గనక మీకు ఎనర్జీ రాదు. అంటే ప్రాసెస్డ్ ఫుడ్ గాని, ఎక్కువ ఫ్యాట్ గాని, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ గాని తిన్నప్పుడు మీకు ఎనర్జీ రాదు. ఎందుకు అంటే మీ న్యూట్రిషన్ అదర్ మాక్రోస్ అంటే అదర్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ప్రాపర్‌గా ఉన్నవి యుటిలైజ్ అవ్వవు. ఎందుకంటే మీకిక్కడ
ఎనర్జీ అనేది రెడీమేడ్‌గా ఫ్యాట్స్ నుంచి, ప్రాసెస్డ్ ఫుడ్స్ నుంచి వచ్చేస్తుంది కాబట్టి, మెటబాలిజంకి అవసరం ఉండదు. మీ బాడీ మెటబాలిజం చేయాల్సిన పని ఉండదు. మీకు ఎప్పుడైతే మెటబాలిజం చేయదో, రెడీమేడ్ క్యాలరీస్‌ని యుటిలైజ్ చేసుకుంటుందో, మీ బాడీలో మెటబాలిజం అనేది కొద్ది కాలానికి ఆటోమేటిక్‌గా సులువైపోతుంది. అందుకనే హై క్యాలరీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు మీరు ఎక్కువ వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. అదే లో క్యాలరీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీకు క్యాలరీస్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి, మీరు తీసుకున్న ఫుడ్‌ని ఖచ్చితంగా మెటబాలిజంని చేసి, మెటబాలైజ్ చేసి అప్పుడు ఎనర్జీ తయారు చేయాలి. కాబట్టి మీరు తీసుకున్న ఫుడ్ మొత్తం మీ బాడీకి ఉపయోగపడుతుంది. ప్రతి సెల్ యాక్టివ్ అవుతుంది. ప్రతి సెల్ నుంచి మీకు ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. అందుకని బాడీలో ప్రతి పార్ట్ యాక్టివ్‌గా ఉంటుందనమాట. ఓకే. సో, కొంతమంది ఏమంటారంటే, సో, ఇప్పుడు ఫ్యాట్స్ నుంచి ఫుడ్ కావాలంటారు కదా! ఆయిల్స్ తీసుకుంటే తప్పేంటి? 40% ఆయిల్స్ తీసుకోవచ్చు కదా! అని అంటారు. కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయిల్స్ అనేవి ఫ్యాట్‌లో ఒక ఫార్మ్ మాత్రమే. ఆయిల్స్ అన్ని ఫ్యాట్సే. బట్ అన్ని ఫ్యాట్స్ ఆయిల్స్ కాదు. ఫ్యాట్స్ అంటే మీకు గుడ్ ఫ్యాట్స్ అంటే అవకాడో నుంచి వచ్చేది గుడ్ ఫ్యాట్. వాల్‌నట్ నుంచి వచ్చేది గుడ్ ఫ్యాట్. ఫ్లాక్స్ సీడ్స్ నుంచి వచ్చేది గుడ్ ఫ్యాట్. సాల్మన్ ఫిష్ నుంచి వచ్చేది గుడ్ ఫ్యాట్. ఎగ్ నుంచి వచ్చేది గుడ్ ఫ్యాట్. సోయ్ నుంచి వచ్చేది గుడ్ ఫ్యాట్. ఆలివ్ ఆయిల్ నుంచి వచ్చేది గుడ్ ఫ్యాట్. సో, ఈ ఆయిల్స్ అనేవి కన్జంప్షన్ తగ్గించుకోవాలి. ఆయిల్ అనేది ఒక రకమైన ఫ్యాట్ మాత్రమే. ఆయిల్స్ అన్నీ కలిపి ఒకటే ఫ్యాట్ కాదు. ఓకే. ఆయిల్స్ అనేది ఒక రకమైన ఫ్యాట్ మాత్రమే. ఆయిల్స్ ఒకటే కాకుండా పన్నీర్ అనే ఫ్యాట్ ఉంది. బటర్ అనే ఫ్యాట్ ఉంది. ఓకే. అవకాడో అనే ఫ్యాట్ ఉంది. వాల్‌నట్ అనే ఫ్యాట్ ఉంది. రకరకాల ఫ్యాట్స్ ఉన్నాయి. అందులో మీ బాడీకి ఎక్కువ యుటిలైజ్ అయ్యే ఫ్యాట్స్ ఏమున్నాయో అవి చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీకు బాడీకి ఫ్యాట్స్ ఇవ్వాలి అంటే గనక మీ ఆయిల్ కన్జంప్షన్ తగ్గించి అవకాడో, వాల్‌నట్, ఫ్లాక్స్ సీడ్స్, సాల్మన్ ఫిష్, ఎగ్స్ ఇటువంటివి ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల మీరు ఎక్కువ మంచి ఫ్యాట్స్ అనేవి ఇస్తారనమాట. ఎప్పుడు మీకు వెయిట్ లాస్ అవ్వాలంటే క్యాలరీ డెఫిషిట్ డైట్‌లో ఉండి మీరు న్యూట్రిషను కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మంచి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా క్యాలరీ డెఫిషిట్ సైడ్ ఉండి మిగిలిన న్యూట్రిషన్ అంతా అవైలబుల్‌గా ఉంది కాబట్టి మీ ఆక్సిజన్‌ని ఈ ఫుడ్‌ని యుటిలైజ్ చేసుకొని బాడీ తనకి కావాల్సిన ఎనర్జీ తానే ప్రొడ్యూస్ చేసుకొని మీరు ఎనర్జిటిక్‌గా ఉండేలాగా ఉపయోగపడుతుంది. అంటే మీరు తయారు చేసుకునే ఎనర్జీ మీకు యుటిలైజ్ అవుతుంది. మీరు ఎనర్జిటిక్‌గా తయారవుతారు. అలా కాకుండా రెడీమేడ్ ఎనర్జీని గనక మీరు కొనుక్కున్నారనుకో అంటే రెడీమేడ్‌గా ఫ్యాట్స్‌ని గాని, సాఫ్ట్ డ్రింక్స్ గాని, బయట దొరికే ఎనర్జీ డ్రింక్స్ గాని, లేదా బయట దొరికే ఆహ్, ఆహ్, స బేకరీ ఫుడ్స్, సూపర్ మార్కెట్ ఫుడ్స్ గనుక తీసుకున్నారనుకో, అందులో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది కాబట్టి డైరెక్ట్‌గా బాడీ మీద యాక్ట్ చేసేస్తుంది. మిగిలిన మెటబాలిజం జరగడానికి అవకాశం ఉండదు కాబట్టి బాడీ స్లో అయిపోతుంది. లాంగ్ టర్మ్‌లో మీరు వీక్ అయిపోతారనమాట. సో, సో మీరు ఎక్సర్సైజ్ ఎక్కువ చేసి ప్రాపర్‌గా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ తీసుకొని ఆ ఎనర్జీ మీ ఎనర్జీ మీరు ప్రొడ్యూస్ చేసుకొని మీ ఎక్స్‌పెండిచర్ కెపాసిటీ గనుక పెంచుకున్నారనుకో, మీరు ఎక్కువ ఎనర్జిటిక్‌గా ఉంటారనమాట. సో, హెర్బలైఫ్ సెల్యులార్ న్యూట్రిషన్ ఇందాక నేను చెప్పినట్టు విధంగా ఇది కంప్లీట్‌గా హెర్బలైఫ్‌లో ఉండే సెల్యులార్ న్యూట్రిషన్ అనేది వర్క్ చేస్తుంది. హెర్బలైఫ్ ప్రొడక్ట్స్ ఆర్ సెల్యులార్ న్యూట్రిషన్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. సో, ఇవన్నీ మీ బాడీ బాగా హెల్తీగా తయారయ్యేలాగా ఉపయోగపడతాయి. ఓకే. సో, ఈ మీ బాడీలో తయారయ్యే ఎనర్జీ అంతా కూడా మీకు డబ్బు లాంటిది. దాన్ని వైస్‌గా స్పెండ్ చేసినప్పుడు, వైస్‌గా ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు ఎలాగైతే డబ్బు పదింతలు రెట్టింపవుతుందో, ఎలాగైతే మీ ఫ్యామిలీ హెల్తీ అవుతుందో ఫైనాన్షియల్‌గా, ఎలా అయితే మీరు ఆస్తుల్ని ఆరోగ్యంగా మీరు కూడబెడతారో, మీ బాడీలో తయారైన ఎనర్జీ డబ్బు లాంటిదే. దాన్ని ఎప్పుడైతే ప్రాపర్‌గా స్పెండ్ చేసి, ఎప్పుడైతే ప్రాపర్‌గా ఇన్వెస్ట్ చేస్తారో, అంటే మంచి పనులు చేయడానికి, ఎనర్జీని ఎక్సర్సైజ్ చేయడానికి, లేదా రోజంతా పనులు చేసుకోవడానికి, మెషిన్ కాకుండా మీ సొంతంగా మీరు పనులు చేసుకోవడానికి, ప్రాపర్‌గా ఎనర్జీని యుటిలైజ్ చేసుకొని, మీ థింకింగ్ పెంచుకోవడానికి, మీ ఎనర్జీని మీరు ఎప్పుడైతే యుటిలైజ్ చేస్తారో, అప్పుడు మీరు తెలివైన వాళ్ళవుతారు. ఓకే. సో, థాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బ్యాక్ టు రెస్పెక్ట్ టు హోస్ట్.